యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వదినా, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, నిన్ను రమ్మంటున్నారు. ఇప్పుడే చీర మార్చుకుని వచ్చేస్తాను సంజన. త్వరగా, పెద్దమ్మ సీరియస్ అవుతుంది. సరే సరే, మీరు బయటికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. అలాగే అక్క. త్వరగా రండమ్మా, అసలే అతిథులంతా వచ్చేసున్నారు. చాలు రా. తొందరగా రా అక్క. అరవింద గారు, గెస్ట్లందరూ వచ్చారు, కానీ మీ కోడలు కనిపించట్లేదు. మీ కొత్త కోడల్ని మాకు చూపించరా? భలేవారే, ఈ రిసెప్షన్ అరేంజ్ చేసిందే నా కోడల్ని మీ అందరికీ పరిచయం చేయడానికి. రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. దేవయాని, లక్ష్మి ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తుందక్క, ఒక 5 నిమిషాలంతే. అదేంటో, ఎన్నో పెళ్లిళ్ళకి వెళ్ళాం, ఎన్నో రిసెప్షన్స్కి అటెండ్ అయ్యాం, కానీ నందన్ కుటుంబానికి చెందిన కొత్త కోడల్ని చూడాలని మాత్రం చాలా ఆత్రంగా ఉంది. ఈ ఇంటి కోడలు మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గదులేండి. తగ్గితే అరవింద కోడలు ఎందుకవుతుంది? తన ఇంటి పని మనిషి కూడా అరవింద గారి స్థాయికి తగ్గట్టుగా ఉండాలని కోరుకునే వ్యక్తి కదా. తన కోడలంటే ఎవ్వరికీ ఊహకందదు. సరే గాని, ఎంతసేపు కోడలు కోడలను ఊరించడమేనా, పిలిచేదేమైనా ఉందా? అదిగో నా మనవరాలు వచ్చేస్తుంది. ఈ అరవిందమాలిని కోడలు అంటే మా స్టేటస్కి తగ్గట్టుండాలి. అందుకే ఆ చీర నగలు నీకోసమే తెప్పించా. ఈ చీర కట్టుకొని అందంగా రెడీ అవ్వు. అరవింద గారు, ఈ అమ్మాయేనా మీ కోడలు? ఏంటరవిందా, నీ కోడలంటే నీకు జిరాక్స్ కాపీలో ఉంటుందనుకున్నావు? ఇంత సింపుల్గా ఉందేంటి? సింపుల్గా ఉండే కోడలు కావాలనుకున్నారేమో అరవింద గారు. ఏంటి దేవయాని, మీ ఇంటి కోడలు మా అంచనాలకి ఏమాత్రం తగ్గదన్నావు? మనమే కాస్త ఎక్కువ ఊహించుకున్నట్టున్నాం. వింటున్నావా?
వచ్చిన గెస్టులు ఏమంటున్నారో వింటున్నావా? అయ్యో, మేమేమనట్లేదు దేవయాని. అరవిందా చాలా గొప్ప కోడల్ని తెచ్చుకుంది అంటున్నావంతే. అది కాదండి. ఏది కాదు? మా అక్క చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు ఈ ఇంటి గౌరవం నిలబెట్టేలా, మా అక్క స్థాయిని అందుకునేలా ఎంతో గ్రాండ్గా నిన్ను అందరికీ పరిచయం చెయ్యాలని లక్షలు విలువ చేసే చీర నగలు ఇస్తే ఇలాంటి చీర కట్టుకొస్తావా? అంటే అనుకోకుండా ఆ చీర చిరిగిపోయిందండి. చిరిగిపోయిందా? అత్తంటే కొత్త కోడలివి, కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? చీర చిరిగింది, హుక్కుడింది అని చెప్తున్నా. ఒక చీరనే కాపాడుకోలేని దానివి ఈ ఇంటి స్టేటస్ని ఎలా కాపాడతావు? దీనికి జరగాల్సిందే జరిగింది. నా ప్లాన్ సక్సెస్. ఎందుకిలా చేశావు లక్ష్మి? అడిగేది నిన్నే లక్ష్మి. ఎందుకిలా చేశావు? నా మాటంటే లెక్కలేదా? లేక అత్తారిల్లంటే గౌరవం లేదా? క్షమించండి అత్తయ్య, నేను కావాలని చేయలేదు. చీరల తీసి చూస్తే చిరిగిపోయింది. అది కొత్త చీర లక్ష్మి. ఆర్డర్ చేసి మరీ నీకోసం తెప్పించింది. ఎలా చిరిగిపోతుంది? నిజంగా నాకు తెలియదు అత్తయ్య. అరవింద కోడలంటే ఎంతమందికి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో తెలుసా నీకు? తెలీదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలంటే ఎలా ఉండాలో తెలుసా? తెలీదు. మరి ఇప్పుడు వీళ్ళందరికీ నీ గురించి ఏ సమాధానం చెప్పమంటావు? ఏమని పరిచయం చేయమంటావు? అరవిందా, ఏదో అనుకోకుండా మిస్టేక్ జరిగిందంటోంది కదా, వదిలే. మిస్టేక్ ఏంటి డాడీ? ఇప్పుడు చూడండి, తను చేసిన పని వల్ల అందరి ముందు అమ్మ ఎంత ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుందో. రామిత్ర, చూడు ఈ లక్ష్మి ఏం చేసిందో. ఏం జరిగింది? ఈ రోజు మీ ఫంక్షన్ ని ఇంత గ్రాండ్ గా చేస్తున్నాం కదా, ఫంక్షన్ కి మన స్టేటస్ కి తగ్గట్టు లక్ష్మి ఉండాలని అమ్మ లక్ష్మికి ఓ చీరిచ్చింది. అది కట్టుకోకుండా ఇదిగో ఈ చీరలో వచ్చింది. ఇది కరెక్ట్ అంటావా? పైగా చిరిగిపోయిందని చెప్తుంది. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా అన్నయ్యా? ఏంటి లక్ష్మి ఇది? మా అమ్మ నీకు విషయం చెప్పింది అంటే దాని వెనక చాలా బలమైన కారణం ఉంటుంది. అలాగే నీకు శారీ ఇచ్చి అదే నువ్వు కట్టుకోవాలి అని చెప్పాక కూడా ఎందుకు ఇలా చేసావు? ఏమండి, నేను కట్టుకోవాలని అనుకున్నాను, కానీ ఇక్కడ కావాల్సింది కారణాలు కాదు లక్ష్మి, పద్ధతి పాటించడం మాత్రమే. ఏం జరిగినా మా అమ్మ చెప్పినట్టు నడుచుకోవడం,
నీ బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయి శారీ చిరిగిపోయిందని ఎలా చెప్తావు లక్ష్మి? ఇలా చేస్తే ఇంతమందిలో అమ్మకే కాదు మనందరికీ అవమానమే కదన్నయ్య. లక్ష్మి, తప్పు జరిగింది నీ వైపు, అవమానం జరిగింది ఫ్యామిలీకి. అమ్మకి క్షమాపణలు చెప్పు. లక్ష్మికి సాయం చేయడమే తెలుసు, కానీ మోసం చేయడం తెలీదమ్మా. తన వ్యక్తిత్వం ఆకాశం, తన ఆప్యాయత అనంతం. తన మంచితనాన్ని కొలవలేం, తన గొప్పతనాన్ని అంచనా వేయలేం. ఇలాంటి అమ్మాయి మనసుని చూసే మనసు ఉండాలి. ఆ మనసు నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి ఉంద. మా అత్తయ్య గారు నన్ను అందరిలో గొప్పగా పరిచయం చేయాలనుకున్నారు. నాకు గొప్ప స్థానాన్ని ఇవ్వాలనుకున్నారు. కానీ నేను మీ అందరినీ డిసప్పాయింట్ చేశాను. నన్ను క్షమించండి. అత్తయ్య గారు, నేను చేసింది తప్పే. ఆ తప్పుకి మిమ్మల్ని. లక్ష్మి, నీతో అందరికీ క్షమాపణ చెప్పించటం మా ఉద్దేశం కాదు. కానీ నువ్వు ఈ ఇంటి పద్ధతి ప్రకారం నడవాల్సి ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాక ఇది మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో. అలాగే అత్తయ్య గారు, ఇంకెప్పుడు ఇలా జరగదు. కొత్తగా వచ్చింది కదా, ఇక్కడి పద్ధతులు తెలియక ఏదో ఇలా అయ్యింది. వదిలేయండి. సరే సరే, అందరూ పదండి, డిన్నర్కి టైం అయింది. ఎస్,
మా అమ్మ కన్నా నేనే బెటర్. అనుకున్నది అనుకున్నట్టు లక్ష్మి చీర చింపేసి లక్ష్మిని ఇరికించగలిగాను. ఈ ఇంట్లో అడుగుపెట్టిన రెండవ రోజే లక్ష్మిని అందరి ముందు తల దించుకునేలా చేశాను. ఇంటి పరువు తీసిన కోడలిగా అందరితో చివాట్లు పెట్టించగలిగాను. ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి. ఏయ్, నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి చంపేయాలి నిన్ను. నేనేం చేశాను? ఏం చేసావో నా నోటితో చెప్పాలా నీకు? బాబాయ్ కూతురువైన నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువగా భావించాను. కానీ నువ్వు నా మీద ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేశావు. మిత్రగారితో నా పెళ్లి జరగకుండా చెయ్యాలనుకున్నావు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని ప్లాన్లు వేశావు. చివరికి నా తలపై కొట్టి నేను కూర్చుండే పందిట్లో నువ్వు కూర్చున్నావు. కానీ అదృష్టం బాగుండి నేను ఈ దేవాలయంలో అడుగు పెట్టాను. అది చాలదన్నట్టు మా అత్తయ్య గారిచ్చిన చీరని చించేసి ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశావు. తల దించుకునేలా చేశావు. ఇంకా ఏం చేశాను అని అడగడానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఆ చీర చించేటప్పుడు నేను గమనించాను. వదినా, కానీ నిన్ను ఆపాలనుకునే లోపు సంజన వచ్చింది. నేను నోరు తెరిస్తే ఈ కుటుంబం ముందు పిన్ని బాబాయిల పరువు పోతుందని మౌనంగా ఉన్నాను. లేదంటే నీకు నేను ఏం ద్రోహం చేశాను శాలిని? ఎంత కక్ష కట్టావు? నువ్వు నా చెల్లివి కాబట్టి నీ తప్పు పిన్ని బాబాయిల గౌరవానికి మచ్చ తీసుకొస్తుంది కాబట్టి వదిలేస్తున్నాను. ఇకనైనా కాస్త మనిషిలా ఆడపిల్లలా ఉండు. వద్దురా వద్దు. నాని, ఆగు. నాని, 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 బావగారు. ఏం నాని, ఎందుకు ఏడుస్తావు? బావగారు, మా అక్క ఏ తప్పు చేయలేదు, చేయదు కూడా.
అలాగే చేస్తుంది. కానీ మీరు మా అక్కని తప్పు అన్నారు. నాకు ఏడుపు వస్తుంది బావగారు, నాకు ఏడుపు వస్తుంది. నాని ఏంటిది?